నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్లో దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కూడా వచ్చేసి డిఎస్సిఈ బెంగళూరు. 1979లో ఎస్టాబ్లిష్ అయింది. 2,10,000 సంవత్సరానికి ఫీజుగా ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs per annum ఉంది. హ్యూజ్ క్యాంపస్ అండి. క్లబ్స్, కార్పొరేట్ ఎక్స్పోజర్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా పెద్ద క్యాంపస్ కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నడుచుకుంటూ పోతే మీ ఎనర్జీ అంతా అయిపోతుంది అనమాట. అంత పెద్ద కాలేజ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీఐటీ బెంగళూరు అంటారు. 1979లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్. ఫీ వచ్చేసి 2 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 5.5 lakhs per annum ఉంది. హై ప్లేస్మెంట్ రేషియో, కోర్ సబ్జెక్ట్స్ యొక్క స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా క్యాంటీన్ చాలా ఫేమస్. క్యాంటీన్ మెనూ చూస్తే మీరు ఏదైనా స్విగ్గీ మెనూ బార్ని ఓపెన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, బిఎంఎస్ ఐటీ అండ్ ఎం అంటారు. సో ఇది 2002లో ఎస్టాబ్లిష్ అయినటువంటి బిఎంఎస్ సెకండ్ కాలేజ్ అంటారు. 2.25 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs per annum ఉంది. ఫాస్ట్ గ్రోయింగ్ సిబ్లింగ్స్ ఆఫ్ బిఎంఎస్సిఈ విత్ స్మార్ట్ టెక్ ఇన్ఫ్రా. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఆ ఇన్స్టిట్యూషన్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దాని యొక్క సిబ్లింగ్ అది పెట్టారు కాబట్టి ఆ లెవెల్ మెయింటైన్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట.